సార్ 22 తారీఖు రోజు రామ మందిర నిర్మాణం ఏంటి హ్మ్. ఇనాగ్రేషన్ అయితే జరిగింది మోడీ గారి ద్వారా. అవును. మరి హిందూ సమాజం అంతా గూడా చాలా సంతోషిస్తున్నారు. ఉత్సాహంగా ఉన్నారు. అవును. ఉత్సాహంగా ఉన్నారు ఈ యొక్క అవును. కార్యక్రమాన్ని బట్టి. ఇప్పుడు ఈ యొక్క టెంపుల్ ద్వారా గూడా మరి ఆర్థికంగా దేశం ముందుకెళ్ళడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని జెప్పేసి గూడా అంటా ఉన్నారు. హ్మ్. దీనిపై మీరేమంటారు? అసలు ఒక విషయం నేను చెప్తున్నాను. బైబిల్‌ను ఎరిగిన క్రైస్తవుడిగా, బైబిల్ ద్వారా భవిష్యత్ ఎరిగిన ఒక క్రైస్తవుడిగా, హ్మ్. నేనే కాదు ఎవరైనా బైబిల్ ద్వారా భవిష్యత్ దర్శనం హ్మ్. చేసినటువంటి ఏ క్రైస్తవుడైనా అసలు ఇవేవి పట్టించుకోడు. ఓకే. ఆ! వాళ్ళు వాళ్ళు నమ్మిన నమ్మకం ప్రకారం హ్మ్. వాళ్ళ ఆరాధ్య దైవాన్ని, వాళ్ళ ఇష్ట దైవాన్ని అక్కడ వాళ్ళు నెలకొల్పుకున్నారు. వాళ్ళ ఆరాధనలు, పూజలు చేసుకుంటారు, సంతోషిస్తారు. దానికి మనకేమి నష్టం లేదు. హ్మ్. వాళ్ళు రామమందిరం కట్టినందువల్ల క్రైస్తవులకు నష్టం లేదు. ముస్లింలకు నష్టం లేదు. ఎవళ్ళ వి మత విశ్వాసాలు వాళ్ళకున్నయి. హ్మ్. వాళ్ళు ఆ గుడి కట్టకముందు కూడా మనం అదే ప్రార్థనలు చేసుకున్నాం. ఇప్పుడు కట్టిన తర్వాత కూడా మనం అదే రకంగా ప్రార్థన చేసుకుంటాం. మనకు వెంట్రుక వాసి కూడా అది ఏమి ఎఫెక్ట్ కాదు. అది వాళ్ళకు హిందూ సమాజానికి సంబంధించిన విషయం. ఇఫ్ దే ఆర్ హ్యాపీ, వి ఆర్ ఆల్సో హ్యాపీ. హ్మ్. ఇప్పుడు హిందూ సోదరులందరూ హ్యాపీగా ఉన్నారు. హ్మ్. నేను కూడా హ్యాపీ. హ్మ్. ఐ వాంట్ దెమ్ టు బి హ్యాపీ. అయితే నాకు అర్థమైనట్టు మోక్ష మార్గం ఇంకోటి ఉన్నదండి అని అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. హ్మ్. ఆ పరమాత్ముడు వాళ్ళ కళ్ళు వెలిగిస్తే గనక వాళ్ళకు కూడా నచ్చితే, అర్థమైతే ఆ ప్రభువుని నమ్ముకుంటారు. లేకపోతే వాళ్ళు ఎన్నుకున్న దారిలో వాళ్ళు నడుస్తారు. వాళ్ళు చేరాల్సిన గమ్యానికి వాళ్ళు చేరుతారు. ఇది యాక్చువల్‌గా ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీబడీ ఇన్ ఎనీ వే. దీనివల్ల మరి హిందువుల యొక్క ఆహ్, మత విశ్వాసాలు, మత సంబంధమైన ఆసక్తి అధికమైపోయి, అది ఒక విధంగా ఇంకా వెర్రితలలు వేసి మతోన్మాదం కిందికి ఒకవేళ అది పరిణమిస్తుందేమో. హ్మ్. రేపొద్దున వీళ్ళందరూ ఇప్పుడు ఈ రామాలయాన్ని కట్టారు. రామాలయాన్ని కట్టి ప్రాణప్రతిష్ఠ గూడా ఆహ్, రామ్‌లాలా విగ్రహానికి హ్మ్. చేయించినటువంటి గొప్ప నాయకుడిగా మోడీ గారు ఎన్నికల బరిలో దిగితే, హ్మ్. రేపు మళ్ళా బీజేపీ మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే, మరి అప్పుడు మిగతా కమ్యూనిటీస్‌కి మరి అభద్రతా భావం ఉంటుంది గదా! మరి. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మణిపూర్ సంఘటనలకు వీళ్ళే బాధ్యులు. గుజరాత్‌లో ఊచకోతకు వీళ్ళే బాధ్యులు. యూపీలో జరుగుతున్న మరి బీహార్‌లో, యూపీలో జరుగుతున్న, ఒరిస్సాలో జరిగిన అనేకమైన అకృత్యాలకు వీళ్ళే బాధ్యులు. హ్మ్. వీళ్ళు మళ్ళీ మూడోసారి మళ్ళీ అధికారంలోకొస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. హ్మ్. ఆ మూడోసారి అధికారంలోకి రావడం కొరకే ఇప్పుడు అసంపూర్ణంగా ఉన్న దేవాలయాన్ని, రామాలయాన్ని వాళ్ళు ప్రతిష్ఠించారు. ఇది అరిష్టము, మంచిది కాదు. అసంపూర్ణంగా ఉన్నదాన్ని మనం చేయకూడదు, ప్రతిష్ఠ చేయకూడదని పీఠాధిపతులే చెబుతున్నా సరే ఆయన వినలేదు మోడీ గారు. హ్మ్. ఎందుకంటే ఈ పాయింట్ మీద వెళ్తే తప్ప ఓట్లు పడతాయనే గ్యారంటీ ఇప్పుడు లేదు. హ్మ్. వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటూ ఓట్లు అడిగే అంత వాళ్ళ హోదా లేదిప్పుడు. హ్మ్. మేము చేసిన అకృత్యాలన్నీ, మేము చెప్పిన అబద్ధాలన్నీ, మోసాలన్నీ మర్చిపోయి రాముని చూసి మాకు ఓటేయండి. హ్మ్. వీధిలో భిక్షగాళ్ళు రాముడు బొమ్మ పెట్టుకొని, లేకుంటే యేసయ్య బొమ్మ పెట్టుకొని అడుక్కుంటారు. అట్లా వీళ్ళు రాముడు బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కోవడానికి వస్తున్నారు. హ్మ్. కనుక మూడోసారి వీళ్ళొచ్చే ఉపద్రవం ఉందిగా మరి. హ్మ్. హ్మ్. ఆ! గనుక అప్పుడెలాగా అని కొంతమంది భయపడుతున్నారు. హ్మ్. అయితే నేనిప్పుడు అందరికీ ప్రకటిస్తున్నాను. హ్మ్. అన్ని మతాల వాళ్లకు నేను ప్రకటిస్తున్నా ఏంటంటే, ఇప్పుడు మీరు ఎన్ని చర్చిలు కట్టినా, ముందు చర్చిల సంగతి ఎత్తా నేను. హ్మ్. ముందు ఎన్ని చర్చిలు కట్టినా, ఎన్ని టెంపుల్స్ కట్టినా, ఎన్ని మసీదులు, గురుద్వారాలు, ఎన్ని ప్రార్థనా మందిరాలు కట్టినా, ఇవన్నీ కూడా హ్మ్. నేను చెప్తున్న మాట రికార్డ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ ఇంటర్నెట్‌లో ఉంటుంది. హ్మ్.
ఇవన్నీ కూడా రేపు రద్దు చేసేటటువంటి ఒక ప్రపంచ ఏక ప్రభుత్వం రాబోతున్నది. ఓకే. ఇప్పుడు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి క్రైస్తవులు కూడా పెద్ద పెద్ద ప్రార్థనా మందిరాలు కడుతున్నారు కదా. హ్మ్. ఒక ప్రభుత్వం వస్తుంది రేపు, వన్ వరల్డ్ గవర్నమెంట్. హ్మ్. 10 అరబ్బు దేశాలు కలిసి ఒక కాన్ఫెడరేట్ గవర్నమెంట్ను స్థాపించి, ఆ తర్వాత హిట్లర్ కంటే, ముసోలిని కంటే, స్టాలిన్ కంటే, హ్మ్. చెంగీజ్ ఖాన్ కంటే హ్మ్. అతి క్రూరుడైన, సకల క్రూర మృగాల స్వభావాలు కలబోసిన ఒక వ్యక్తి, వాడిని క్రూర మృగమనే బైబిల్ చెప్పింది, వాడికి అప్పగిస్తారు ఈ 10 నేషన్ కాన్ఫెడరేషన్. హ్మ్. వాడికి అధికారం అప్పగిస్తారు. వాడు ఈ భూప్రపంచాన్ని 42 నెలలు పరిపాలిస్తాడు. అప్పుడు అన్ని మతాలను వాడు రద్దు చేస్తాడు. హ్మ్. ఇప్పుడు క్రైస్తవులు కడుతున్న పెద్ద పెద్ద చర్చిలు, హ్మ్. ఇప్పుడు వేరే మతాల సోదరులు కట్టుకుంటున్నటువంటి టెంపుల్స్, మాస్కులు అన్నీ రద్దయిపోతాయి. హ్మ్. వాడు ఒక కొత్త మతం తీసుకొస్తాడు. హ్మ్. నేనే దేవుణ్ణిరా, మీరు నమ్మిన మతాలన్నిట్లో ఉన్న దేవుణ్ణి నేనే, నన్ను మొక్కండి, హ్మ్. నన్ను ఆరాధిస్తేనే మీకు అన్నం ముద్ద, అన్నం మెతుకు దొరుకుతుంది, లేకపోతే మీకు అన్నం దొరకదు, చిత్రహింసలు పెట్టి చంపుతాను అని అనేక లక్షల మందిని వాడు చంపేస్తారు కూడా. అలాంటి ఘోరమైన ప్రభుత్వం రాబోతుంది. నేను ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిలు కట్టేవాళ్ళు, హ్మ్. పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టే వాళ్ళందరిని చూసి నేను నవ్వుకుంటాను, నేను జాలి పడతాను. హ్మ్. అయ్యో తమ్ముడు, మీకు తెలియదు భవిష్యత్తు, హ్మ్. ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. మీరు నమ్మిన దేవుడు ఎవరైనా సరే, ఆ దేవుడికి మీరు గుండెల్లో గుడి కట్టి ఆరాధించాలి. కానీ హ్మ్. ఈ భౌతికమైన గుడులు కడితే వీటన్నిటిని కూడా రాబోతున్న ప్రపంచ ఏక ప్రభుత్వాధినేత ఆ క్రూర మృగంగాడు ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశాను అంటున్నారుగా, హ్మ్. అయినా సరే ఆ విగ్రహం మాట్లాడదు. హ్మ్. రాబోతున్న ప్రపంచ నియంత ఈ విగ్రహాల స్థానంలో వాడి విగ్రహం పెడతాడు. బైబిల్ చెబుతుంది హ్మ్. ఆ విగ్రహం మాట్లాడుతుంది. హ్మ్. మీరందరూ ప్రాణప్రతిష్ఠ అన్నారు, అసలైన ప్రాణప్రతిష్ఠ నేను చేస్తున్నా చూడండి అని హ్మ్. వాడు మట్టి బొమ్మలు విగ్రహాలు అప్పటికప్పుడే చేసి మీరే చేయండి అని చెప్పి హ్మ్. ప్రజల కళ్ళ ముందు ప్రాణప్రతిష్ఠ చేసి మాట్లాడిస్తాడు. ఒక హ్మ్. ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ లాగా మాట్లాడుతుంది. భూ ప్రజలందరూ నాస్తికులు సహా వాడిని ఆరాధిస్తారు. హ్మ్. ఇప్పుడున్న ఏ మతాలు కూడా ఆనాడు పబ్లిక్గా ఆరాధించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ టైం దగ్గరకు వస్తున్నది. ఆ టైం రావడానికి ముందే ఇజ్రాయిల్ మీద అరబ్బులు యుద్ధం చేస్తారు, తర్వాత రష్యా కూటమి యుద్ధం చేస్తుంది. బైబిల్లో టుమారోస్ న్యూస్ పేపర్ రాయబడింది. హ్మ్. సో ఇప్పుడేదో మేము ఒక టెంపుల్ కట్టుకున్నామని వీళ్ళందరూ చాలా గొప్ప కార్యం సాధించామంటే సరే సంతోషపడండి. కానీ నేను జాలి పడుతున్నా ఏంటంటే, ఈ చర్చిల గొప్పతనము, ఏ టెంపుల్స్ గొప్పతనం చాలా కాలం ఉండదు. హ్మ్. హ్మ్. ఉమ్. ఇప్పుడు మెదక్ టెంపుల్ చూడడానికి వెళ్తారు చాలామంది. హ్మ్. బిగ్గెస్ట్ చర్చ్ మెదక్ చర్చ్, హ్మ్. ఆసియా ఖండంలో ఉన్నతమైన గొప్ప చర్చ్ అంటారు. అందులో కూడా అబద్ధక్రీస్తు విగ్రహం పెడతారు. హ్మ్. కనుక వీళ్ళని చూసి నేను, ఎందుకంటే భవిష్యత్తు తెలుసు, బైబిల్ చెప్పింది. హ్మ్. నేనేం జ్యోతిష్కుడిని కాదు, హ్మ్. ఇంకేమో ఒకసారి పైన ఒక చూడటం. రిఫరెన్స్ ఇవ్వండి సార్. ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే కూడా ఓకే తర్వాత ఓకే బుక్ రిఫరెన్స్ కూడా ఇవ్వండి. నా యుగాంతం పుస్తకం చదివితే మీకు చాలా స్పష్టంగా మీకు ఈ విషయాలు నేను రాశాను. యుగాంతం గ్రంథం అందరూ కూడా చదవాల్సిందిగా మనవి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు
దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనివ్వకుడి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రులకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ క్రీస్తు దినము రాదు అని చెబుతున్నాడు. ఈ నాశనపాత్రులకు పాప పురుషుడు ఎవడు? వాడు బయలుపడడం అంటే అర్థం ఏంటంటే 4వ వచనంలో నిర్వచిస్తున్నాడు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే దేవుడనని తన్ను తానే హెచ్చించుకొనుచు తానే దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు, అంటే యెరూషలేములో. అలా జరిగినప్పుడు ఆ తర్వాత క్రీస్తు ప్రభు వచ్చేస్తాడు. ఎప్పుడైతే వాడు ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరిస్తాడంటే ఇప్పుడున్న మతాలన్నీ కూడా ఉన్నటువంటి ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ హిందూయిజం కానీ ఇంకా ఏ ఇజం కూడా ఉండదు. నన్ను ఆరాధించండి లేకపోతే అడ్డంగా నరికేస్తానని వాడు బహుక్రూరంగా భూలోకాన్ని గడగడలాడిస్తూ వాడు 42 నెలలు పరిపాలిస్తాడు. గనుక ఇది జరగబోతుంది కనుక ఇప్పుడు ఏది కట్టుకున్నా కూడా ఆ ధాటికి అంతా కొట్టుకుపోతుంది. ఈ చర్చిలు పోతాయి, ఈ టెంపుల్స్, అన్ని మతాలలో ఉన్నవాళ్ళు గ్రహించుకోవాలి ఏంటంటే అసలు దేవుడు అన్నవాడు ఉంటే గింటే, అంటే లేడనే వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఈ భాష వాడుతున్నారు. లేడనుకుంటే వాడి గమ్యం వాడిది. కానీ ఒకళ్ళు ఉన్నాడు అనుకుంటే ఆయన ఆత్మరూపుడు, ఆయనకు గుండెల్లో గుడి కడితే దాన్ని ఎవడు కూలగొట్టలేదు. ఒక బుల్డోజర్ తెచ్చి గుద్దితే ఏ టెంపుల్ అన్నా పోతుంది, ఏ చర్చ్ అన్నా పోతుంది. కానీ గుండెల్లో గుడిని ఏ బుల్డోజర్ పెట్టినా అది పోతుంది. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి భక్తి నేర్చుకుంటే మంచిది. కానీ అలాంటి భక్తి సాధన చేస్తే ఇప్పుడు వీళ్ళ రాజకీయాలు నడవవు. వీళ్ళకి ఏంటంటే ప్రజల అమాయకత్వాన్ని, ప్రజల యొక్క ఇగ్నరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ను వీళ్ళు క్యాష్ చేసుకొని వాళ్ళు ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజల మత సంబంధమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టేసి మన మతం రా, మన టెంపుల్ రా, మన దేవుడు రా. అరే బాబు, దేవుడికి ఒక గుడి కడితే ఆయనకి ఏమన్నా ప్రమోషన్ వస్తుందా? ఏం రాదు. కట్టలేకపోతే డిమోషన్ వస్తుందా? ఏం రాదు. ఇప్పుడు శ్రీరాముల వారే నిజంగా దేవుడు అనుకోండి, ఆయన వైకుంఠంలో ఉంటాడు. ఇప్పుడు గుడి కట్టినందుకు ఆయన అక్కడి నుంచి కొంచెం పైకి ఎక్కుతాడా? ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. ఒకవేళ వారు శ్రీరాముల వారు నిజంగా దేవుడు భగవంతుడు అయితే ఆయన ఉండే కోణంలో, డైమెన్షన్లో ఆయన ఉంటాడు. ఆయనని వీళ్ళు పెంచలేరు, దించలేరు. ఇప్పుడు నేను యేసుప్రభు గారికి ఒక చర్చి కట్టినా కూడా ఆయనకేమన్నా ప్రమోషన్ తేయగలనా, డిమోషన్ తేయగలనా? ఎంత భ్రమ. అయితే వాళ్ళు సంతోషిస్తున్నారు కనుక నేను సంతోషిస్తున్నాను. వాళ్ళు కట్టకపోతే నాకేం లాభము, కట్టినా నాకేం నష్టము? ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ద హిందూస్ ఆర్ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ, బట్ ఐ ఆల్సో పిటీ దెమ్. నాట్ ఓన్లీ మై హిందూ ఫ్రెండ్స్, హిందూ సోదరులు మాత్రమే కాదు, అన్ని మతాలలో ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డింగ్స్ దాని మీద ఆధారపడి ఏదో రాజకీయం చేయాలా, మతాన్ని రెచ్చగొట్టాలి అనుకునే వాళ్ళందరి మీద నేను జాలి పడుతున్నా. వీళ్ళందరికీ ఓ పెద్ద నియంత వస్తున్నాడు. వాడి దెబ్బకు మొత్తం 48 గంటల లోపల ఈ భూలోక ముఖ చిత్రమే మారిపోతుంది. 48 అవర్స్లో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ యొక్క గ్రంథం ఇది యుగాంతం. ఇందులో మరి భవిష్యత్తు వార్తాపత్రికలు ఉన్నాయి, మీరు తప్పకుండా చదివి తెలుసుకోవాల్సిందిగా మరి సీరియస్ మైండ్ ఉన్నటువంటి సత్యాన్వేషకులకు, బైబిల్ రీడర్స్కి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క గ్రంథం అమెజాన్లో కూడా మీకు కిండిల్ వెర్షన్లో ఉంది. హార్డ్ కాపీ కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ధన్యవాదాలు.